గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక్కడ ఉన్నారా బాబు గారు? మీరు మీకోసం ఊరు వాడ చెట్టు పుట్ట ఎత్తగలేసి వచ్చాను. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అవును, సంతలో ఎవరితో తగలెట్టుకున్నారంటగా. అసలు మీకెందుకు బాబు లేని కొనుక్కోవాలా? నీకెందుకే అంత బాధ? మీకేమైనా అయితే ఏడ్స్ వచ్చేదాన్ని నేనే గనక. సర్లేండి, పదని కూడుతుందరు గాని. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళు. తేరికి ఆ ముఖం చూస్తేనే తెలుస్తోంది ఆకలి ఉందో లేదో. పదండి. నేను రాను, వెళ్ళమంటుంటే. తేరికి అయితే నేను వెళ్ళను. పద పద. ఎక్కడ దొరికిందిరా బాబు ప్రాణం తీయటానికి? బాబు గారు, ఇయాలన్నా కడుపు నిండా తినాలి. నీ అభిమానంతో ఇప్పటికే సగం కడుపు నిండిందే. సర్లే కూర్చోండి. నా ఎవడ ఎలా పని లేకుండా తలుపు కొట్టేది? ఇన్స్పెక్టర్ బాబా, ఏమిటిలా వచ్చారు? నేను నాతో తీసుకెళ్దాను. అదే బాబు, వడ్డించిన అన్నం తినకుండా వెళ్ళిపోతారా? నేను తినాల్సింది నువ్వు పెట్టే తిండి కదే. బహుశా ఇన్స్పెక్టర్ గారు కొట్టే దెబ్బలై ఉంటుంది. పదండి బాబు, పదండి. ఇన్స్పెక్టర్ బాబు, నేను సిద్ధంగా ఉన్నా. కానివ్వండి. తప్పులతో న్యాయాలతో సంబంధం లేకుండా దండించడం మీకు అలవాటేగా. కానివ్వండి. మధు, మందు వేసుకోలేదా? లేదు. అధికారుల తొందరపాటుకి, అమాయకుల నిర్దోషత్వానికి ముద్రలుగా మన తొలి పరిచయానికి గుర్తుగా వీటిని మిగుల్చుకున్నాను. మధు, మాటలతో నా మనసు ఎందుకు ఇలా గాయపరుస్తావు? మీకు మనస్సుందా? ఉంది మధు, నాకు మనసుంది. నేను మనిషిని. యూనిఫామ్లో కర్కశంగా కనిపించిన మాకు కన్నీళ్లుంటాయి, మాకు హృదయం ఉంటుంది. ఇన్స్పెక్టర్ బాబు. అవును మధు, ఆ రోజు నువ్వు అన్నావు, నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ నా గుండె మీద గాయం అవుతుంది. అదే నిజమే. ఆ గాయాల బతక తట్టుకోలేకపోతున్నాను. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. అందుకే ఈ హోదా తీసుకున్నాను. శిక్షించు మధు. అప్పుడే నా మనసుకు శాంతి, పాపానికి పరిహారం లభిస్తుంది. శిక్షించు. ఇన్స్పెక్టర్ బాబు, ఏమిటా కన్నీళ్లు? వద్దు బాబు, వద్దు. జీవితంలో కష్టం, నష్టం, బాధ, భయం వేటినైనా భరించగలను. కానీ ఈ కన్నీళ్లకు మాత్రం నేను తట్టుకోలేను. వాటిని చూస్తే కరిగిపోతాను. మారి మళ్ళీ మామూలు మనిషిని అవుతాను. వద్దు బాబు, వాటిని తుడిచేసుకోండి. దయచేసి వాటిని తుడిచేసుకోండి బాబు. మధు, మనిషిగా మారకూడదని ఎందుకు అనుకుంటున్నావు? మారితే నాకు మిగిలేది విషాదమే ఇన్స్పెక్టర్. ఇంతకాలం ద్వేషంతోనో భయంతోనో నన్ను చూచి దూరంగా ఉండే ఈ ప్రజలు, నేను మనిషిని, మంచివాణ్ణి అయితే నన్ను బ్రతకనివ్వరు. మధు, నీ జీవితంలో ఏ సంఘటన నిన్ను ఇలా మొండిగా, బండగా తయారు చేసిందో చెప్పు మధు. ఎందుకులండి ఇన్స్పెక్టర్ గారు? నేను ఎలాగో పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందలేదు. వెళ్ళిన వాటిని వెనక్కి తెచ్చుకోలేదు. కాలంతో కలిసిపోయిన ఆ కథ చెప్పటం కూడా అనవసరం. పోనీ కనీసం రాధని ఎందుకు అపార్థం చేసుకుందో చెప్పు. ఎవరు చెప్పారు మీకు? చెప్పింది ఎవరైతేని, జరిగింది నిజమేగా. అబద్ధం, అంతా అబద్ధం. రాధకు నాకు ఏ అనుబంధము లేదు. మీరు వినదంత అబద్ధం. సరే, నేను విన్నది అబద్ధం, నాకు తెలిసింది అబద్ధం. కానీ అన్నీ పోగొట్టుకుని అన్నీ వదులుకున్న నువ్వు, ఇంకా భద్రంగా చేతికి మిగుల్చుకున్న ఆ ఉంగరం కూడా అబద్ధమేనా? దాని మీద ఉన్న పేరు కూడా అబద్ధమేనా? లేదు ఇన్స్పెక్టర్ బాబు, నిజమే. నన్ను ఒక మనిషి ప్రేమించిందని తెలిపే ఈ ఉంగరం అబద్ధం కాదు, నిజమే. కాలేజీ చదువులు ముగించుకొని ఎన్నో కలలతో, కోరికలతో ఈ ఊరికొచ్చాను. లక్షాధికారి అయిన మా తాతగారు. మధుబాబు, మన వంశాన్ని, లక్షల ఆస్తిని ఉద్ధరించవలసిన వాడివి నువ్వే. ఇక మీదట ఇక్కడే ఉండి ఎస్టేట్ మంచి చెడ్డర్ను, ఆస్తిపాస్తుల వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకో. అలాగే తాతయ్య గారు, అంతా తమ మాట ప్రకారమే చేస్తాను. జమీందారు బాబు గారికి నమస్కారాలు. రా భూషయ్య, రా. మధుబాబు, మన దివాన్ భూషయ్య దగ్గర విషయాలన్నీ వివరంగా తెలుసుకో. అణకుగా ప్రవర్తించు. భూషయ్య, తమరు వేరే చెప్పాలా బాబు?
తమ మనసులోని మాట పూర్తిగా అర్థమైంది. ఆ అబ్బాయి గారిని పువ్వుల్లో పెట్టి ఆ పువ్వుని నెత్తి మీద పెట్టుకుని అన్నీ నేర్పుతాను. తమ ఉప్పుతో పెరిగిన శరీరం చివరిదాకా తమ కోసమే నిలుస్తుంది. విన్నావా మధు? మనసంతా విశ్వాసం నింపుకున్న భూషయ్య మీదే మన దివాణం ఆధారపడింది. ఎవరది? ఒక అల్లరి దొంగ. మనసు దోచుకున్నాడుగా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఈసారి మనిషిని దోచుకుని తీసుకుపోదామని. పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? పరీక్షలన్నీ రాసావా? ఒక పరీక్ష మిగిలిపోయింది. ఏం పరీక్ష? ప్రేమ పరీక్ష. చూసావా, మందంతా ఒలికిపోయింది. పేడా పోయింది. ఆ పేషెంట్ ఎవరో గాని బతికిపోయారు. కబుర్లు నేర్చావే? నీ కళ్ళు నేర్పుతున్నాయి. అది సరే గాని రాక రాక వస్తే ఇంకా ముందు సీసాయేనా? ఊరంతా తిప్పటం, షికార్లు చేయించటం, ముద్దు ముచ్చట్లు తీర్చటం. నీ వెళ్ళిరానా? పూర్తిపోతుంది. నువ్వు వెళ్తే నాకు మతి అయిపోతుంది. అందుకని నన్ను ఇక్కడే ఉండమంటావా? జీవితాంతం వరకు. నీ కోరిక తీరే రోజు ముందుంది. ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలి. అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. మళ్ళీ రేపు వస్తావుగా? రాకుండా ఉండగలనా? అయ్యా ఏంటయ్యా, అమ్మలే నన్ను నువ్వు కూడా అన్యాయం చేసి వెళ్ళిపోతావా? ఏంటిది? ఎవరితను? ఎలా చనిపోయాడు? అది కలిసిన ధర వీడు బోసే బాబు బాకీ పడి అది చెల్లి పెట్టుకోవడానికి బలవంతం కూలికి చేరాడు. బలవంతం కూలా? అవును బాబు, డబ్బు చెల్లి వరకు సచ్చినట్టు పనిచేయాలిగా. వాడు ఇవాళ సచ్చే జ్వరంలో ఉంటే తప్పదు నాయాలని బలవంతంగా లాక్కుపోనారు బాబు. రేవులో పడవలో బోసయ్య మూటలు దించుతూ తూలాడిపోనాడు, నెత్తురు కక్కుపోనాడు. తిక్కుమో సచ్చినోడు. ఆ బూసే మా అయ్య ప్రాణం పట్టుకుపోయాడు. ఊరుకో. కారణమైన వాళ్ళని తిట్టినా కొట్టినా పోయిన వాళ్ళు తిరిగి రారుగా. దుఃఖాన్ని దిగమింగి బతకాలి. చిన్నబాబు గారు, అయ్య పోవడంతో కూడు గుడ్డ కొంప కరువైపోయినది. ఎవరిని నమ్ముకుని బతకాలి? ఎట్టా బతకాలి? చూడమ్మా, మీ తండ్రి పోయిన దుఃఖాన్ని నేను తీర్చలేకపోయినా నువ్వు ఉంటానికి కాస్త నీడ కల్పించగలను. మా తోటలో పాత గోడౌన్ గుడిసెలు ఖాళీగా ఉన్నాయి. నువ్వు అక్కడ వచ్చి ఉండొచ్చు. ఇదిగో, ఈ డబ్బుతో దహన సంస్కారాలు అయిన తర్వాత అమ్మాయిని అక్కడ చేర్చండి. ధర్మప్రభువులు. అయ్యా, పట్నం చదువులు చదివి చిన్నబాబు మహాత్ముల్లా మారొచ్చాడన్నమాట. సరదాలు జల్సాలు మాని దీన జనోద్ధరణ ప్రారంభించాడన్నమాట. సిద్ధం, ఆ దిక్కుమాలిన మంగకి అభయం ఇచ్చేసి ఆ పైన తోటలోని మన గౌరవం పాక దానం ఇచ్చేశాడు. ఆ పాక చుట్టుపక్కలే మన సరుకులు రాకపోకలు జరుగుతున్నాయి. అవునవును, మన వ్యాపారానికి ఇబ్బందే. తొండ ముదిరితే ఊసరవిల్లు అవుతుంది. మంచితనం పెరిగితే మహానుభావుడు అవుతాడు. అలాంటి మహానుభావులు మనలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతారు. ఈ ఉంగరం ఎందుకు? నేను జ్ఞాపకం ఉండేందుకు. నువ్వే కలకాలం నాలో ఉన్నప్పుడు ఈ జ్ఞాపకాలు ఎందుకు, ఉంగరాలు ఎందుకు? ఏమో, గొప్పింటి బిడ్డవి, ఎత్తైన అంతస్తుల్లో ఉండేవాడివి. నాకు అందకుండా పోవచ్చు, నన్ను మర్చిపోవచ్చు. అవునవును, నిన్ను మర్చిపోవచ్చు. ఏమన్నా? అదే నువ్వన్న మాటే. గొప్పింటి బిడ్డని, పై అంతస్తులో ఉండేవాణ్ణి నిన్ను మర్చిపోవచ్చు. పంచదార చిలక లాంటి మరో ఆడపిల్లను కూడా ప్రేమించవచ్చు. ఒకటేమిటి కర్మ, 5, 6 డజనులో జొన్నరో ప్రేమించవచ్చు. అయితే నాకు మాట్లాడద్దు. ఆ పంచదార చిలక దగ్గరికే వెళ్ళు. ఏయ్, ఎన్ని పంచదార చిలకలైనా మంచి మనసున్న ఈ పంచవనుల చిలక ముందు దిగదుడిపేగా. అది సరే గాని, నేను చెప్పిన విషయం తాతయ్య గారిని అడిగావా? ఇది మన పెళ్లి విషయమేనా? అబ్బా, అది తప్ప వేరే ఝాస్ ఉండదా నీకు? మరి ఝాసుంచుకోవాల్సింది అదేగా. మహాప్రభు, పెళ్లి మాట అటుంచు. నేను చెప్పేది ఏటి ఒడిన స్థలం విషయం. నేను పెట్టబోయే స్కూల్కి ఆ స్థలం కావాలి. తాతయ్య గారిని అడగమని చెప్పానా? అరే, అడగలేదు. ఒట్టి మతి మరుపు కాదు, నీ మీద అతి వలపు. బలపు తలపు పెళ్లి పేరెంట్ మాటలా ఉంచి అసలు విషయం చెప్పు. నేను పెట్టబోయే స్కూల్కి ఆ స్థలం కావాలి. చూడు రాత, నువ్వు చేయబోయే మంచి పనికి చేతనైనంత సాయం చేయటం మనసిచ్చిన వాడిగా కాకపోయినా మనిషిగా నా ధర్మం. మా తాతయ్య సంగతి నేను చూసుకుంటాను. రేపే ఆ స్కూల్ పని ప్రారంభిద్దాం. నిజంగానా? అవును రాత, కష్టం సుఖం కలకాలం పాలు పంచుకోవలసిన వాళ్ళు. ఈ స్కూల్ శ్రమలో కూడా మనం భాగస్వాములం. మధు,
ఏం పంతులం గారు, స్కూల్ పేరు ఏం పెడదాం? మధు, మీ అమ్మగారి పేరు పెడదాం. భారతి బాల బాలికల పాఠశాల. ఆ? బాగుంది కదా? ఆ. మధు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అలా ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి ఉచ్చ నీతి లేని వాళ్ళతో ఊరేగొస్తున్నావా? తాతయ్య గారు, నేను తాతయ్యనని, మంది జమీందారీ వంశమని, పల్లకిలో తిరగడం తప్ప పాదం నేల మోపని పరుగలవాడమని గుర్తుందా నీకు? తాతయ్య గారు, మనిషి బ్రతుక్కి సార్థకత గొప్ప పుట్టు కాదు, 10 మందితోనూ కలిసి బ్రతకటంలోనూ వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవటంలోనూ ఉంది. పల్లకి ఎక్కి తిరగటమేగా తాతయ్య గారు, అవసరమైతే దాన్ని మొయ్యటం కూడా తెలిసి ఉండాలి. మేడల్లో ఉండటమేగా తాతయ్య గారు, కూటికి లేని వాళ్ళ గోడు కూడా గుర్తించగలిగి ఉండాలి. మధు, నాకే ఎదురు చెప్తున్నావా? నాకే నీతి నేర్పు. బాబు గారు, బాబు గారు, బాబు గారు, తమరు ఆవేశపడకండి. చిన్నబాబుకి అన్నం పుణ్యం తెలియదు. తెలియక ఆవేశంలో ఏదో తొందరపడి మాట్లాడాడు అనుకోండి. తమరు అది తప్పుగా తీసుకోకూడదు. చిన్నబాబు, దయచేసి నా మాట విని మీరు లోపలికి వెళ్ళండి. బాబు గారు, మీరు విశ్రాంతి తీసుకోండి. భూషయ్య, వీడు ఇలాగే ప్రవర్తిస్తే దేవుడు సమర్థించినా మీరు సమర్థించినా నేను మాత్రం క్షమించాను. అలాగే బాబు. చిన్నబాబు గారు, ప్రతి ఏడు గోదావరి తల్లి మమ్మల్ని చెప్పిస్తానే ఉంది. మా గుడిసెలు తన పొట్టను పెట్టుకుంటానే ఉంది. నదిలో నీళ్లు పెరిగితే చాలు మా కళ్ళల్లో నీళ్లు కారిపోతాయి. గండి పడిపోవటం, గట్టు తెగిపోవటం, మా గుడిసెలు మొత్తం కొట్టుకుపోవటం మామూలు అయిపోరాది బాపయ్య, మామూలు అయిపోరాది. బాధపడకండి. మధుబాబు గారి సహాయంతో చందాలు వసూలు చేద్దాం. మళ్ళీ కూలిపోయిన పాకలు నిలబెట్టుకోవచ్చు. అదేం లాభం లేదు. ఈ ఏడు గుడిసెలు వేస్తే మళ్ళీ వచ్చే ఏడు వరద కొట్టుకుపోతాయి. దీనికి ఏదైనా శాశ్వతమైన పరిష్కార మార్గం ఆలోచించాలి. ఏం చేద్దాం? ఏమీ లేదు, ఈ గూడెం చుట్టూ ఎత్తుగా కట్ట వేయాలి, రివెట్మెంట్ కట్టాలి. దానికి చాలా డబ్బు అవుతుందిగా. అవుతుంది 50,000. మరి ఎలా? మా తాతగారి నుండి తీసుకొస్తాను. నువ్వు అడిగితే నేను ఇస్తాను ఎందుకు అనుకున్నావు? చేసేది మంచి పని కనుక. మంచా కాదా అనేది అనవసరం. ఆ గూడెం వాళ్ళతో తిరగొద్దని ఎన్నోసార్లు చెప్పాను. వినకుండా వాళ్ళతోనే తిరుగుతున్నావు, వాళ్ళ మంచి చెడును నెత్తిరేసుకుంటున్నావు. ఈ తాతయ్య కంటే, ఈ జమీందారీ కంటే ఆ గర్భదరిద్రం ఎక్కువైతే వెళ్ళు, అక్కడే మా కంపెట్టు. అయితే డబ్బు ఇవ్వరన్నమాట. ఇవ్వను. ఇక నన్ను అడిగి ప్రయోజనం లేదు. వెళ్ళు. బాబు గారు, చీకట్లో మనం చేసే పని ఇన్నాళ్ళు సాటుగానే ఉంది. కానీ కొద్ది రోజుల్లో ఎలుగులోకి వస్తుంది, ఈదులో ఆడుతుంది. ఏంటి నువ్వు అనేది? వీధిలో దీపం పెట్టి వేస్తామంటే వ్యధవేషాలు. వీధి ఎట్లా పడుతుంది, ఎందుకు పడుతుంది? అది కాదు బాబు, నేను నెల తప్పాను. ఎందుకు తప్పేవే? ఓ శరీ మహా, నీ ఇష్టం వచ్చినట్టు వారాలు నెలలు తప్పేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నా మీదకి వస్తే అలాగే. బాబు గారు, ఇప్పుడు మీరు అంటే నేనేం చేయాలి? ఎలాగో ఏదో దారి మీరే చూపించాలి బాబు గారు, మీరే చూపించాలి. అవును, మరి నేనే చూపించాలి. ఇదిగో, నేను చెప్పినట్టు వింటే నీకు తార్ రోడ్ లాంటి దారి చూపిస్తానే. ఇలా రా. గౌరీ, నువ్వా? ఏమిటి చీకట్లో వచ్చా? చీకటి తప్పు చేసిన వాళ్ళు చీకట్లోనే రావాలి, చీకట్లోనే రాలిపోవాలి. అమ్మగారు, నాకు మందు కావాలి. మందా? దేనికి? ఏం మందు? చేసిన తప్పుని, నా తల రాతని శాశ్వతంగా సరిపేసేందుకు ఇష్టం కావాలి అమ్మగారు, ఇష్టం. ఏం జరిగింది గౌరీ? అసలు విషయం ఏంటి? ఏముందమ్మగారు, అరిటాకు లాంటి ఈ ఆడబతుకు ముళ్ళు లాంటి మగాడి నమ్మింది, తిరిగిపోయింది. చేసిన పాపం కడుపులో పాప అవుతుంది. మోసపోయిన నాకు ఇక మాసిపోవటమే గతి. ఎవరా మనిషి? ఎవరా నీచుడు? చెప్పు గౌరీ. ఊరి మధ్య నిలబెట్టి బుద్ధి చెప్పి నిన్నేలుకునేటట్టు చేస్తాను. నేను చెప్పినా ఎవరు నమ్మరు అమ్మగారు. ఆయన పేరున్న పెద్దోడు, డబ్బులు మేడలు మిద్దెలు ఉన్నోడు. నేను చెబితే నమ్మరు, నన్నే తిడతారు. గౌరీ, నేను ఆడదాన్ని. గాయపడ్డ ఆడదాన్ని మనసు అర్థం చేసుకోగలను. నిన్నే నమ్ముతాను. చెప్పు గౌరీ. వద్దమ్మగారు, నాకేసి ఇవ్వమండి. లేదు, నువ్వు చెప్పి తీరాలి. ఆయన ఆయన చెప్పు గౌరీ. ఆయన మధుబాబమ్మ. మధుబాబంత నీచుడు కాదు. నాకు తెలుసు అమ్మగారు, మీరు నమ్మరని. పేదోళ్ళ నోటి నుంచి నిజం వచ్చినా అది అబద్ధమే అవుతుంది. చెప్పనన్నాను, చెప్పమన్నారు, చంపి దెబ్బ కొట్టారు. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తాను అమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తాను అమ్మగారు.
తాగుబోతూ తుంటరి అనుకున్నాను గాని చివరకు దొంగ కూడా అయ్యాడనమాట. ఆ గూడెం విధవులకు దానం అడిగితే ఇవ్వలేదని అర్ధరాత్రి 50,000 దొంగతనం చేస్తాడా? భూషయ్య, అయ్యా. వెంటనే పోలీసులు పిలిపించు. వాడెక్కడున్నా సరే ఉన్నవాడిని ఉన్నట్టుగా అరెస్ట్ చేయించు. వచ్చారు. 50,000 దొంగతనం చేసిన నేరం నేను అరెస్ట్ చేయడానికి వచ్చాం. నేను దొంగతనం చేశాను. అవును, మీ తాతయ్య గారి హెల్పెట్లో నుంచి సాక్ష్యం? పోయిన సొమ్ము మీ సూట్ కేసులో దొరికింది. మా తాతయ్య గారు నమ్మారా? నమ్మారు బాబు, నమ్మారు. మన మధుబాబు గారు ఇలా ఎందుకు చేస్తారు బాబు అని నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా నా నోరు మూసి మిమ్మల్ని ఉన్న పలంగా అరెస్ట్ చేయించమన్నారు. ఎవరి గ్రహచారమో ఎవరికి తెలుస్తుంది బాబు. మిస్టర్ మధు, ఫాలో మీ. కావాలని పడిందో, కాలుదారి పడిందో, నీటిలో పడింది, రేవులో తేలింది. ప్రాణం ఉందో లేదో చూడండి బాబు. లాభం లేదు, ప్రాణం పోయింది. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తాను అమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తాను అమ్మగారు. మీరందరూ కులాసాగున్నారా? ఏం కులాసా గురు, నువ్వు వెళ్ళిన తర్వాత దిక్కుని పక్షం అయిపోయావు. మేమే కాదు గురు, ఊరంతా తారుమారై కూర్చుంది. ఏమిట్రా, ఊరికే వచ్చిందిరా? ఊరకొక్కకి అధికారం వచ్చింది, దాంతో ఊరికే తెగిలొచ్చింది. ఆ బోసాయి గారు ఈ ఊరికి ప్రెసిడెంట్ అయ్యి పెద్ద దిక్కై ఊరెగుతున్నాడు. మరి మా తాతగారు ఏం చేస్తున్నారా? నీకు తెలీదా గురు, నువ్వు జైలుకి వెళ్ళిన వారం రోజులకి మీ తాతయ్య గారు చిత్రంగా గుండాకి చనిపోయారు. భూషయ్య, యారా మర్చిపోయావా? శనిబాబు గారా జైలు నుంచి తిరిగి వచ్చారా? ఏ అక్కడే ఉండిపోతా అనుకున్నావా? ఎంత మాట! కబురు పెడితే జైలు గుమ్మం దగ్గరికి కాకిలాగా ఎగరొచ్చి నెత్తి మీద పెట్టుకు తీసుకొచ్చావండిగా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.